నా పేరు మునిశేఖర్ దువ్వూరు అండి. ఐటీ విషయంలో జగన్ గారు హయాంలో చాలా మంచి అభివృద్ధి జరిగింది. చంద్రబాబు హయాంలో తను ఐటీ పితామహుడు అని చెప్పుకుంటున్నా కానీ, చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం ఒకే ఒక కంపెనీ ఇంప్లిమెంటేషన్ దశలో ఉండి గ్రౌండ్ కూడా కాలేదు. అది 2020లో హెచ్సిఎల్ కంపెనీ జగన్ హయాంలో గ్రౌండ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 27,000 ఉద్యోగాలు ఉంటాయి ఐటీలో. ఇప్పుడు జగన్ గారు 2024లో 75,000 ఉద్యోగాలు సాఫ్ట్వేర్లో ఉన్నాయి. అంటే 48,000 జాబ్స్ క్రియేట్ అయినాయి. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరగలేదు. అంతకుముందర వైఎస్ఆర్ గారి హయాంలో పట్టిన కంపెనీసే వైజాగ్లో ఉండి చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరగకపోగా ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగాయి. ఏ కంపెనీలో చూసుకుంటే ఇన్ఫోసిస్ వచ్చింది, విప్రో వచ్చింది, అమెజాన్ వచ్చింది, బెల్ వచ్చింది, రాన్ఫోర్డ్ వచ్చింది, ర్యాన్సాండ్ వచ్చింది, అండ్ టెక్నోబుల్స్ వచ్చింది. 22,000 crores అదానీ డేటా సెంటర్ ఉన్న ల్యాండ్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి పర్మిషన్స్ తెప్పించి జగన్ గారి హయాంలో అవన్నీ గ్రౌండ్ అయినాయి ఆ పెట్టుబడులన్నీ వైజాగ్లో. అండ్ మనం చూసుకుంటే ఏపీఐఎస్సి వైజాగ్లో 19 acresలో మధురవాడలో ఐటీ టవర్ కడుతుంది సార్ 2,300 crores. సో అదొక పెద్ద బూస్ట్ ఐటీ సెక్టర్కి. అండ్ రహేజా ఇనార్బిట్ మాల్ వైజాగ్లో కడుతుంది. సో ఆ ఇనార్బిట్ మాల్తో పాటు ఒక ఐటీ టవర్ కడుతుంది. అది బిగ్ బూస్ట్ సార్ ఐటీ సెక్టర్కి. సో ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సార్ ఐటీ సెక్టర్ని ఆకర్షించడం కోసము చేయాల్సిన పనులు బేసిక్గా. అండ్ టెక్ మహేంద్ర వైజాగ్ నుంచి విజయవాడ ఎక్స్పాండ్ అయింది. హెచ్సిఎల్ విజయవాడ నుంచి తిరుపతి ఎక్స్పాండ్ అయింది జగన్ గారి హయాంలో. అండ్ మనం ఇంకొకటి తీసుకుంటే ఈ 48,000 జాబ్స్తో పాటు మనకు ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నాస్కామ్ సపోర్ట్తో వైజాగ్కి వచ్చింది సార్ జగన్ గారి హయాంలో. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నాస్కామ్ సపోర్ట్తో వైజాగ్కి వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కృషితో. సో ఏ హబ్ స్టార్టప్కి ఊతమిస్తూ ఏ హబ్ మనకు ఆంధ్ర యూనివర్సిటీలో జగన్ గారి హయాంలో స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు స్టార్టప్స్ తీసుకున్నా కానీ 1,800 స్టార్టప్స్ జగన్ గారి హయాంలో వస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 241 స్టార్టప్స్ మాత్రమే ఉన్నాయి సార్. సో మనం స్టాటిస్టిక్స్ గూగుల్ చేసుకున్నా కానీ మనకు వస్తుంది. అండ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ తీసుకున్నా కానీ 3.9 lakhs సార్. ఈవెన్ మనకు ఎస్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మనకు 18 lakhs కొత్త ఐటీఆర్స్ లాస్ట్ 3 yearsలో ఫైల్ అయ్యి హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. మీరు ఒకసారి గూగుల్ చేసినా కానీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సార్. సో ఇది జగన్ గారి ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు, ఇది ఆల్ టైమ్ రికార్డ్ సార్ ఇది.